జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం పైన విషము చిమ్మడానికి ఏదైతే సీమాంధ్ర నాయకులు తీవ్రమైనటువంటి కుట్రల కుతంత్రాలకు తెరలేపుతా ఉన్నారో, నేరుగా వాళ్ళే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది దిగజారుడు నాయకుల మద్దతుతోనే ఆ కార్యక్రమాలకు వాళ్ళు తెరలేపుతా ఉన్నారు. ఇలా మీరు చూస్తూ ఉన్నారు. మహా న్యూస్ రాసినటువంటి ప్రతి కథనాన్ని సామాన్య ప్రజానీకం అందరూ కూడా వ్యతిరేకించినారు. ఇవాళ సాక్షాత్తు స్వయంగా పోలీస్ శాఖ కూడా నివేదిక ఇచ్చింది, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఎక్కడా లేదు అని. ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటుంది ఆ మహా న్యూస్ అనేది ముఖం? మరి పెట్టిన న్యూస్ ఏదైతే ఉందో ఆ న్యూస్ని ఏమైనా ఉంచిండ్రా అంటే, ఆ రోజు ఏదైతే దానిపైన దాడి జరిగిందో రాత్రికి రాత్రే మొత్తం తీసేసిండ్రు. దానికి వత్తాసు పలుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు 10 నిమిషాలు పోయి అక్కడ ఉన్నారు. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, ఇతరత్ర అన్ని చోట్ల కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ కనీసం ముఖం చూపెట్టలేనటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి సైతం ఇవాళ మంత్రివర్గం మొత్తం పోయి అక్కడ 10 నిమిషాల్లో కూర్చున్నది, తెగోల్క వస్తూ ఉన్నది. ఏపీలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులు స్పందిస్తూ ఉన్నారు, తెలంగాణలో ఉన్న నాయకులు స్పందిస్తూ ఉన్నారు. ఇవాళ మళ్ళీ ఏదో చెప్పిందట, ఆంధ్రజ్యోతి రాసే అటువంటి కుట్రలు, కుతంత్రాలు, నీచపు రాతలకు మద్దతు పలుకుతున్నది తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ నాయకులే. సీమాంధ్ర నాయకుల చేతిలో తొత్తులుగా మారి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల దగ్గర బీజేపీ పోయి కాపలా కాస్తూ ఉన్నది. అంటే ఏబిఎన్ ఆలోచన, ఆంధ్రజ్యోతి ఆలోచన సరైందని మీరు భావించినప్పుడు, స్వయంగా ఇదే ఏబిఎన్ ఛానల్లో మీరు మా విశ్వగురువు అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్న మోడీ పైన ఇష్టారాజ్యం న్యూస్లు రాసినటువంటి సందర్భం, న్యూస్లు ప్రజెంట్ చేసినటువంటి సందర్భం, అవి నిజాలేనా? అవి నిజమని భావిస్తున్నారా? మరి అవి నిజమని భావిస్తే మీ నాయకుడు విశ్వగురువు ఎట్లయిండు? సమాధానం చెప్పాలి. మీ పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని శాఖ ఈ ఆంధ్రజ్యోతిని, ఏబిఎన్ మొత్తానికే అవాయిడ్ చేసింది. అవి కూడా కథనాలు ఉన్నాయి. మరి వాళ్ళది కూడా తప్ప? ఏదైతే దశాబ్దాల కాలంగా పోరాటాలు కొనసాగించి మా ఆత్మగౌరవం మాకు కావాలి, మా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి పోరాడి రాష్ట్రాన్ని సాధించుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో అగ్రభాగాన్ని నిలబడ్డ తెలంగాణని ఇలా అంచివేయడానికి కుట్రలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ కుట్రలో సూత్రధారులు తెలంగాణ నుంచి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అనేది స్పష్టంగా కనబడుతూ ఉన్నది. నిజంగా మీకు మీడియా పైన కనుక చిత్తశుద్ధి ఉంటే, మీ కరడు కట్టినటువంటి కార్యకర్త గిరీష్ చిత్రగుప్త యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మను, వాళ్ళ భార్యను, పిల్లలను, ఆయనను ఇష్టారాజ్యం కొట్టి గిరీష్ మెడలో చెప్పులు వేసినప్పుడు ఒక్క బీజేపీ నాయకుడు స్పందించలేదు. కరడు కట్టిన బీజేపీ కార్యకర్త ఇప్పుడు ఏదైతే బుడ్డబాతాలు కొడుతూ ఉన్నారో బీజేపీలో, వాళ్ళకంటే కరడు కట్టినటువంటి కార్యకర్త గిరీష్. మరి అప్పుడు ఎందుకు స్పందించలేదు? ఆంధ్రజ్యోతి విలేకరి మీద దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు, మరి ఒక్క బీజేపీ నాయకుడు అక్కడికి పోలేదు. శంకర్ అనే జర్నలిస్టు మీద, స్టూడియో మీద ఆయన పైన దాడులు జరిగినాయి, ఒక్క నాయకుడు స్పందించలే. అదే రకంగా మహిళా జర్నలిస్టుల పైన కూడా దాడులు, కేసులు, అరెస్టులు, రంజిత్ పైన, శ్రీనివాసరెడ్డి పైన, ఇతరత్ర చాలామంది నాయకుల పైన, విజయారెడ్డి, సుజాత, తన్వి, సరిత, చాలామంది నాయకుల పైన, మా జర్నలిస్టుల పైన కేసులు బుక్ చేసి జైలు కూడా పంపిన సందర్భాలని. మరి ఒక్కరోజు స్పందించని ఈ బీజేపీ, ఒకరోజు స్పందించని ఈ కాంగ్రెస్ ఇప్పుడెందుకు మరీ తెగవలకు వస్తూ ఉన్నారు? మీరు పోయి బీజేపీ ఆఫీసుల కాడ, ఆంధ్రజ్యోతి ఆఫీసుల కాడ కాపలా కాసులేంది దిగజారి? పేద ప్రజలు ఇబ్బంది పడి, పేద ప్రజల మీద దాడులు జరుగుతున్నప్పుడు, పేద ప్రజల ఇల్లు కూడా కొట్టినప్పుడు అక్కడ ఒక్క బీజేపీ నాయకుడు ముఖం కనబడలేదు, ఒక కాంగ్రెస్ నాయకుడు ముఖం కనబడలేదు. అంటే ఇలా ప్రజలు మీకు ఓట్లేసిన ప్రజల కంటే మీకు వత్తాసు పలుకుతున్న, మీ సీమాంధ్ర నాయకులకు వత్తాసు పలుకుతున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ మీకు ముఖ్యమైనయా? దీనికి సమాధానం చెప్పాలి. నిజంగా మీరు జర్నలిస్టులకు మద్దతు ఇస్తే, మీ పార్టీ కార్యకర్త యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న గిరీష్ పైన దాడి జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు? ఇతరత్ర యూట్యూబ్ ఛానళ్ళ పైన దాడులు జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు? ఏదైతే టీవీ5 తను అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు? సాక్షి పైన దాడి జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు? అంటే దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమే మీరు. ఇలా ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే, ప్రజలు రోడ్లపైన వచ్చి గగ్గోలు పెడతా ఉంటే, అర్థనాదాలు పెడతా ఉంటే ఒక్క బీజేపీ నాయకుడు స్పందించలేదు.
ఒక కాంగ్రెస్ నాయకుడు, ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి స్పందించి వాళ్ళ సమస్యలు పరిష్కరించలేదు. కానీ ఇవాళ మీరు పోయి ఆడ కాపలా గాయడం అనేది దిగజారుడుతనం, సిగ్గుమాలిన పని. మీ మోడీ మీద ఏబిఎన్ ఛానల్ ప్రసారం చేసినటువంటి వార్తలు 100% నిజం అనేటువంటి భరోసా ఇవాళ కలుగుతున్నప్పుడు ఆయన విశ్వగురువు కాదు అనేది మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. అదే రకంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇదే మీరు కాపలా కాస్తున్నటువంటి ఛానల్ను, పేపర్ను అవాయిడ్ చేసినటువంటి మాట అబద్ధమా? ఏ చెట్టు కాడ పాట అక్కడ ఏ చెట్టు కాడ పాట ఆ చెట్టు కానే వాడుతూ ఉన్నారు. దిగజారుడు రాజకీయాలకు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇవాళ దాడి చేస్తారని మీరు పోయి కాపలా కాస్తున్నారు. ఎవరు చెప్పారు మీకు దాడి చేస్తారని? తెలంగాణ జాగీరా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నప్పుడు సోయి ఉండాలి మీకు. దశాబ్దాల కాలంగా సాధించలేనటువంటి తెలంగాణను కేసీఆర్ గారి నాయకత్వంలో సబ్బండ వర్ణాల ప్రజలను ఏకం చేసి 2 జాతీయ పార్టీల మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించినప్పుడు బరాబరి మా జాగిరా అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి మీ జాగిరా ఇక్కడ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మాపైన అజమాయిషీ చేసే హక్కు 10 ఏళ్లలో రాలే మీకు. ఇవాళ మీరంతా ఒక ఆలీబాబా 40 దొంగల టీం లెక్క తయారై తెలంగాణ మీద కుట్రలకు తెరలేపుతా ఉంటే ప్రజలకు అర్థమైతలేదు అనుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ అర్థం చేసుకుంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలే మీకు తీర్పిస్తారు. ఏ రకంగా బుద్ధి చెప్పన్న వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.